హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఎలక్ట్రానిక్ పరంగా ఓటుని మనం ఓటర్గా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది చూద్దాం. ఈ ఓటర్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందుగా మనం ఈ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ వారి వెబ్సైట్కి వెళ్ళవలసి ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియో ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అదేవిధంగా నా వీడియోపై కామెంట్ కూడా చేయండి. ఇక ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ కింద మనం రిజిస్టర్ అవ్వాలంటే ముందుగా మనం ఈ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ యొక్క వెబ్సైట్కి వెళ్ళవలసి ఉంటుంది. ఈ వెబ్సైట్ యొక్క లింక్ నాకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను, దాన్ని డైరెక్ట్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. అది ఈ విధంగా హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు చూడండి, రైట్ టాప్ కార్నర్ లో ఎమ్మెల్సీ రిజిస్ట్రేషన్ 2024 అన్నది. ఎమ్మెల్సీ ఈ రిజిస్ట్రేషన్ అని గ్రాడ్యుయేట్స్ కాబట్టి గ్రాడ్యుయేట్ చూడండి, ఫామ్ 18. ఈ ఫామ్ 18 మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు సైన్ అప్ అవుతుంది. అంటే ఇంతకుముందు మీరు సైన్ ఇన్ అయి ఉంటే లాగిన్ అవ్వచ్చు, లేదా మీరు ఏ డీటెయిల్స్ ఇవ్వలేనప్పుడు మీరు సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది, లాగిన్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ సర్నేమ్ ఇవ్వాలి, అదేవిధంగా ఇక్కడ నేమ్, ఇక్కడ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ మీకు గుర్తుండే పాస్వర్డ్ అంటే క్యాపిటల్ లెటర్ లోయర్ లెటర్ కాంబినేషన్స్ లో, అదేవిధంగా స్పెషల్ క్యారెక్టర్స్ నంబర్స్ తో ఇచ్చుకోవాలి. ఈ పాస్వర్డ్ మరలా ఇక్కడ కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది. ఈ పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాని ఇక్కడ ఫిల్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసినట్టయితే మీకు మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీరు సైన్ అప్ అవుతారు. సైన్ అప్ అయిన తర్వాత లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ పేజీ మీకు ఓపెన్ అవుతుంది. అది ఏ విధంగా ఓపెన్ అవుతుందంటే ఈ విధంగా లాగిన్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు మీ మొబైల్ నెంబరు, ఇంతకుముందు మీరు ఇచ్చిన పాస్వర్డ్, మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ క్యాప్చా ఫిల్ చేసి మీరు లాగిన్ అవ్వాల్సింది. ఇప్పుడు నేను మొబైల్ నెంబరు అదేవిధంగా పాస్వర్డ్ ఫిల్ చేసి క్రెడెన్షియల్స్ అన్ని ఫిల్ చేసి నేను లాగిన్ అవుతాను. చూడండి, ఇలా లాగిన్ చూడండి, లాగిన్ సక్సెస్ఫుల్లీ రీడైరెక్టింగ్ అవుతుంది. మనం క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఫామ్ 18 గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఓటర్గా మనం నమోదు అవడానికి కావాల్సిన ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్ ని ఫిల్ చేసే ముందు ఈ సైట్ లోకి వచ్చే ముందుగా మీరు ఏం చేయాలంటే మీ ఫోటోని స్కాన్ చేసి పీడిఎఫ్ లో స్కాన్ చేసి ఆ ఫైల్ మీరు రెడీగా చేసుకోవాలి. ఆ చేసిన జేపీజీ ఇమేజ్ కేవలము 50 KB ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా మన యొక్క గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్ ఓడి లేదా పీసీ ప్రొవిజనల్ సర్టిఫికెట్ కానీ స్కాన్ చేసుకుని మనం రెడీగా ఆ జేపీజీ ఇమేజ్ రెడీగా ఉంచుకోవాలి. అయితే ఈ సర్టిఫికెట్ వచ్చి 200 KB ఉండాలి. ఇక అదేవిధంగా మన దగ్గర ఆధార్ నంబర్ని రెడీగా పెట్టుకోవాలి. అదేవిధంగా మనం నోట్ చేసుకోవాల్సింది ఇంకా ఏంటంటే డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. మీరు గ్రాడ్యుయేషన్ ఎప్పుడైతే పూర్తి చేసి మీరు పాస్ అయ్యారో ఆ డేట్ ని గుర్తు చేసుకుని మనం వేయవలసి ఉంటుంది. కాబట్టి మీరు నోట్ చేసుకుని దగ్గర ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ ఫామ్ 18 గ్రాడ్యుయేషన్ చూసినట్లయితే ఇది ఎలక్ట్రానిక్ సిస్టమ్ కాబట్టి మనం ఆన్లైన్లోనే పంపించవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, మీరు ఏ జిల్లాకు చెందినవారైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మీరు కృష్ణా గుంటూరు చెందినవారైతే కృష్ణా గుంటూరుని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూస్ ఫైల్ అంటుంది, అప్లోడ్, మీకు ఫోటో అప్లోడ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ముందుగా మీరు జేపీజీ ఇమేజ్లో స్కాన్ చేసి అట్టు పెట్టుకున్న ఈ ఫోటోని, అది కూడా కేవలం 50 KB మాత్రమే ఉండాలి. దాన్ని చూస్ చేసుకుంటే మన కంప్యూటర్లో ఎక్కడ ఉంటుందో, ఎక్కడ స్టోర్ చేసుకున్నా ఆ డ్రైవ్ నుంచి తీసుకోవచ్చు. అదేవిధంగా మొబైల్ అయితే మొబైల్లో మీరు ఎక్కడ సేవ్ చేసుకున్నారో దాని నుంచి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీకు మీ ఫోటో కూడా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది అప్లోడ్ అయిన తర్వాత. నెక్స్ట్ వచ్చి
అప్లికెంట్ డీటెయిల్స్, మీ యొక్క డీటెయిల్స్. ముందుగా ఇక్కడ నేమ్, సపోజ్ మీ నేమ్, ఓకే, ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది. నెక్స్ట్ తెలుగులో మీరు ఇంగ్లీష్లో టైప్ చేసినట్టయితే ఆటోమేటిక్గా తెలుగులో అది కన్వర్టర్ అవుతుంది ఈ విధంగా. ఓకే, ఇక్కడ సర్నేమ్, మీ యొక్క సర్నేమ్ టైప్ చేయాలి. తర్వాత మీ సర్నేమ్ ఇక్కడ తెలుగులో టైప్ చేయాలి. నెక్స్ట్ వచ్చి డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ మీరు ఫిల్ చేసినట్టయితే ఇక్కడ ఏజ్ ఆటోమేటిక్గా డిస్ప్లే కావడం జరుగుతుంది. చూడండి, ఇలాగా ఇలా ఫిల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మీ ఏజ్ ఎంత అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చి ఈ జెండర్, మీ యొక్క జెండర్ని సెలెక్ట్ చేయండి, మేలా ఫీమేలా అదర్స్ అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇక్కడ రిలేషన్ టైప్, ఫాదరు మదరు అని అడుగుతున్నారు. అంటే మీ ఫాదర్ పేరు రాయవలసి ఉంటుంది, లేదా అదే లేడీస్ అయితే హస్బెండ్, మ్యారీడ్ అయినైతే హస్బెండ్, మ్యారీడ్ కాకపోతే ఫాదర్ పేరు మనం జనరల్గా రాస్తాం కాబట్టి ఇక్కడ ఫాదర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ రిలేషన్ సంబంధించిన వారి పేరు ఇక్కడ రాయవలసి ఉంటుంది. అంటే మీ ఫాదర్ పేరు కానీ మీ హస్బెండ్ పేరు కానీ రాయవలసి ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ సర్నేమ్ రాయాలి. ఇక్కడ చూడండి, మళ్ళా మనం టైప్ చేసినప్పుడు మనకి తెలుగులో టైప్ కావడం జరుగుతుంది అన్నమాట. తల్లి, తండ్రి లేదా భర్త పేరు, వారి యొక్క ఇంటి పేరు కూడా ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, ఎడ్యుకేషన్ సపోజ్ బిఎస్సి, ఇక్కడ తెలుగులో కూడా రాయవలసి ఉంటుంది. బిఎస్సి కాబట్టి ఎస్, ఇది ఈ విధంగా వస్తుంది కాబట్టి ప్రొనౌన్సియేషన్ ఎస్ కాబట్టి వైఎస్ఎస్, ఎస్ఐసి, బిఎస్సి. ఈ విధంగా మన డిగ్రీకి కరెక్ట్గా సరిపోయే విధంగా మనం లెటర్స్ని చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ ఇంటి పేరు కూడా, మీ పేరు కూడా తెలుగులో మిస్టేక్ వస్తున్నప్పుడు అక్కడ లెటర్స్ని చేంజ్ చేసుకుని కరెక్ట్గా మీ తెలుగులో ఏ విధంగా అయితే మీరు రాస్తారో ఆ విధంగా వచ్చేటట్టు మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఆక్యుపేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. టీచర్, అప్పుడు నా ఆక్యుపేషన్ చూసినట్లయితే టీచర్ అనుకోండి, టీచర్. అక్కడ అదేవిధంగా మీ ఆక్యుపేషన్ మీరు రాయవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చి హౌస్ అడ్రస్, ఇక్కడ డోర్ నెంబర్ ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ విలేజా టౌన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ మనం టౌన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, టౌన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఈ విధంగా ఏ టౌన్ అనేది అడుగుతుంది. ఆ టౌన్ని ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, స్ట్రీట్, విలేజ్, ఇది కూడా తెలుగులో కూడా మనం టైప్ చేయవలసి ఉంటుంది. చూడండి, సపోజ్ ఈ విధంగా టైప్ చేసాను అనుకోండి, ఇది ఈ విధంగా మనం ఇంగ్లీష్లో టైప్ చేసుకున్నట్టయితే తెలుగులో ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ మిస్టేక్ కానీ వచ్చినప్పుడు మళ్ళీ మనం లెటర్స్ని చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీ యొక్క విలేజ్ అయితే విలేజ్, టౌన్ అయితే టౌన్, ఇక్కడ తెలుగులో కూడా అదే కూడా టైప్ చేయవలసి ఉంది. మీ స్టేట్, జనరల్గా ఆంధ్రప్రదేశ్ కూడా ఆంధ్రప్రదేశ్, మీ డిస్ట్రిక్ట్, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న ఈ ఎమ్మెల్సీలకు సంబంధించి ఇక్కడ డిస్ట్రిక్ట్ చూసినట్టయితే, ఇక్కడ కాన్స్టిట్యున్సీ చూసినట్లయితే ఈస్ట్ వెస్ట్ గోదావరి అంటే పాత జిల్లాల పేర్లే ఉన్నాయి. ఇక్కడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో అంటే పూర్వం ఉన్న ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి, కానీ దాంట్లో డిస్ట్రిక్ట్స్ సెపరేట్గా మరలా ఉంటాయి కాబట్టి ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఈ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి.
అంటే ఆ 2 జిల్లాలలో ఉండే డిస్ట్రిక్ట్స్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్ కి చెందినవారు అనేది ఇక్కడ మీరు అక్కడ కాకినాడ డిస్ట్రిక్ట్ కాకినాడ డిస్ట్రిక్ట్. ఇక్కడ పోస్ట్ ఆఫీసు, మీ పోస్ట్ ఆఫీస్ ఏ గ్రామంలో ఉంది లేదా ఏ టౌన్లో ఉందో ఆ పేరు రాయవలసి ఉంటుంది. ఆ పోస్ట్ ఆఫీస్ యొక్క పిన్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు కానీ డిజేబిలిటీకి చెంది ఉంటే టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. విజువల్ ఇంపైర్డ్ అయితే ఇక్కడ టిక్ చేసుకోవాలి. స్పీచ్ అండ్ హియరింగ్ డిజేబిలిటీ అయితే ఇక్కడ, లోకోమోటరీ డిజేబిలిటీ అయితే ఇక్కడ, అదర్స్ అయితే ఇక్కడ. సపోజ్ ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా. అదేవిధంగా డీటెయిల్ ఆఫ్ ది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎపిక్ ఇఫ్ ద అప్లికెంట్ నేమ్ ఈజ్ ఇంక్లూడెడ్. మీ నేమ్ ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఇంక్లూడెడ్ అయిందో ఆ ఎపిక్ సంబంధించిన డీటెయిల్, అంటే జనరల్ గా మీరు ఓటర్ గా నమోదై ఉంటారు కాబట్టి దానికి సంబంధించిన ఆ ఎపిక్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ జిల్లాని డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ ని ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటారో మీకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నెంబర్ కూడా ఆటోగానే పాపులేట్ అవుతుంది. మీరు ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ వచ్చి ఎపిక్ కార్డ్ నెంబర్, మీ ఎపిక్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. పోలింగ్ స్టేషన్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వాలి. మీ డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా సీరియల్ నెంబర్ ఇన్ పిఎస్ లో మీ సీరియల్ నెంబర్ ఎంత, ఓటర్ లిస్ట్ లో మీ సీరియల్ నెంబర్ ఎంత అనేది ఉండాలి. ఈ ఎపిక్ కార్డ్ లో డీటెయిల్స్ ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే జనరల్ ఎలక్షన్ కి సంబంధించిన ఓటర్ లిస్ట్ లోంచి మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆధార్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ ఇక్కడ క్లిక్ చేసుకుని ఆధార్ నంబర్ ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఆధార్ నంబర్ ఇవ్వాలి. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫర్నిష్ మై ఆధార్ నంబర్ బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఆధార్ నంబర్. మీకు ఆధార్ నంబర్ కానీ లేకపోతే దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మీరు గ్రాడ్యుయేట్ టు డిప్లొమా, గ్రాడ్యుయేట్ కి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ ఆఫ్ ఏ యూనివర్సిటీ నుంచి మీరు గ్రాడ్యుయేషన్ తీసుకున్నారో ఆ డీటెయిల్స్. అదేవిధంగా ఆ ఎగ్జామినేషన్ ఎప్పుడైతే మీరు పాస్ అయ్యారో ఆ డేట్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. లేదా ఐఎమ్ పర్సన్ ఆఫ్ ద డిప్లొమా సర్టిఫికెట్, ఇక్కడ డిప్లొమా అయితే కింద రాయాల్సి ఉంటుంది. మీరు గ్రాడ్యుయేషన్ కాబట్టి సెలెక్ట్ చేసుకుంటే గ్రాడ్యుయేషన్ హైలైట్ అయింది, డిప్లొమా సెలెక్ట్ చేసుకుంటే డిప్లొమా హైలైట్ అవుతుంది. ఈ విధంగా చూడండి, గ్రాడ్యుయేషన్ డిజేబుల్ అయింది, డిప్లొమా ఎనేబుల్ అయింది. ఇప్పుడు ఈ డిప్లొమా సర్టిఫికెట్స్ అన్ని కూడా మనం మీకు ఏ డిప్లొమా సర్టిఫికెట్ ఉందో సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఏ ఇయర్ లో మీరు పాస్ అయ్యారని చూసుకోవాలి. ఇన్ సపోర్ట్ ఆఫ్ మై క్లైమింగ్ యాజ్ బీయింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ పర్సన్ ఆఫ్ ద అబోవ్ డిప్లొమా సర్టిఫికెట్ ఐ సబ్మిట్ హియర్ విత్ ద అబోవ్ డిప్లొమా సర్టిఫికెట్. ఇక్కడ మీ ముందుగా స్కాన్ చేసుకున్న మీ ఓడి కానీ పీసీ కానీ ఇక్కడ మీరు అప్లోడ్ చేయవచ్చు. ఇక్కడ దీన్ని డిప్లొమా కాబట్టి డిప్లొమా సెలెక్ట్ అయిపోయింది, ఇంకా గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ అవ్వదు. ఇక్కడ చూస్ ఫైల్ తీసుకుని మీరు ఆల్రెడీ ముందుగా స్కాన్ చేసుకున్న మీ ఓడి సర్టిఫికెట్ ని సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ మీద క్లిక్ చేశారు. క్లిక్ చేసినప్పుడు ఈ బాక్స్ లో మీకు ఒక సర్టిఫికెట్ కనిపిస్తుంది. అదేవిధంగా మై నేమ్ హ్యాస్ నాట్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎలక్టోరల్ ఫర్ దిస్ ఎనీ అదర్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ. మరి అంటే ఈ 2 కాన్స్టిట్యున్సీలో కాకుండా ఇంకెక్కడా కూడా నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ గా నేను నమోదు కాలేదని ఇక్కడ మీరు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఐఎమ్ నాట్ ఇంక్లూడ్, ఈ జిల్లాలో ఎక్కడ కూడా నేను ఇంక్లూడ్ అవ్వలేదు. అంటే మీరు సపోజ్ ఈ 2 జిల్లాలకు సంబంధించిన ఈస్ట్ వెస్ట్ కి అయితే ఈస్ట్ వెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, లేదా కృష్ణా గుంటూరు అయితే కృష్ణా గుంటూరుని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ పాపులేట్ అవుతుంది, డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా హౌస్ నెంబరు, మహలి లేదా స్ట్రీట్, విలేజ్ ఇవి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆల్రెడీ ఇది కానీ అంటే మై నేమ్ హ్యాస్ నాట్ బీన్ ఇంక్లూడెడ్ ఎలక్టోరల్ ఫర్ దిస్ ఎనీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ అయితే, లేదా మై నేమ్ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎలక్టోరల్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీ ఇంక్లూడ్ అయి ఉంటే మాత్రమే ఇది మీరు చేయవలసి ఉంటుంది, లేదా చేయని అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఈ సబ్మిట్ మీద
మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఈ సబ్మిషన్కి సంబంధించిన ఒక నెంబరు జనరేట్ అయ్యి మనకు డిస్ప్లే అవుతుంది. ఆ నెంబర్ని మీరు ప్రిజర్వ్ చేసుకోవాలి. ఎందువల్లంటే మీది ఎక్కడి వరకు వచ్చింది దాన్ని మీరు వాచ్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఇది పీడిఎఫ్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ అయిన పీడిఎఫ్ ఫామ్ని మీరు ప్రింట్ చేసుకుని అట్టి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎలక్ట్రానిక్ సిస్టంలో ఓటర్గా నమోదయ్యే విధానం. మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియో నా ఈ ఛానల్ నచ్చింది అనుకుంటాను. నా వీడియో ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. అదేవిధంగా దీనికి సంబంధించిన అన్ని లింక్స్ కూడా నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు యూజ్ చేసుకోవచ్చు.